ఆదిత్య రాయ్ కపూర్, సారా అలీ ఖాన్, అలీ ఫజల్ అండ్ ఫాతిమా సనా షేక్ల కొత్త హిందీ సినిమా మెట్రో ఇన్ దినో రిలీజ్ అయి నిన్న ఆదివారంతో 3 రోజులు కంప్లీట్ అయింది. ఈ 3 రోజుల నెట్ కలెక్షన్స్ చూస్తే మొదటి రోజు ఈ సినిమా శుక్రవారం జూలై 4న 3 కోట్లు నెట్ కలెక్ట్ చేస్తే రెండో రోజు శనివారంకి 6 కోట్లు వచ్చాయి. ఇక నిన్న ఆదివారం మూడో రోజు మరో 7 కోట్లు వచ్చాయి. టోటల్గా 3 రోజుల్లో మెట్రో ఇన్ దినో సినిమా 16 కోట్లు నెట్ కలెక్ట్ చేసింది. మంచి కలెక్షన్సే, బట్ సినిమా బడ్జెట్ ఏమో 100 కోట్లు. సో అందులో 16 కోట్లు మాత్రమే వచ్చాయి మొదటి వీకెండ్లో. ఇంకా మనకు 84 కోట్లు వెనక్కి వస్తేనే సినిమా హిట్ అవుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా. పెద్ద టార్గెటే. నేను ఇంకా సినిమా చూడలేదు, ఎలా ఉందో తెలీదు, బట్ కలెక్షన్స్ అయితే డీసెంట్గా ఉన్నాయి. ఇక ఈరోజు సోమవారం వర్కింగ్ డే, ఈ కలెక్షన్స్ తగ్గుతాయి. మరి మిగతా రన్లో ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి, బట్ 100 అయితే కష్టము. సో సినిమా కమర్షియల్గా డిజాస్టరే, బట్ ఓటీటీలో మేబీ రికవర్ చేయొచ్చు. సినిమా మరి ఎలా ఉందో తెలీదు, చూడాలి. ఎందుకంటే మెట్రో ఇంతకుముందు వచ్చిన ఫస్ట్ పార్ట్ నేను చూశాను, నాకు నచ్చింది ఆ సినిమా. స్లో మూవీ అయినా బాగుంటుంది. 2007లో వచ్చింది మెట్రో, లైఫ్ ఇన్ ఎ మెట్రో అనేసి. అది మన మెట్రో ఇన్ దినో రిలీజ్ అయిన 3 రోజుల్లో 16 కోట్ల నెట్. సినిమా బడ్జెట్ 100 కోట్లు, ఇంకా 84 కోట్లు రావాలి. కష్టమే, మరో 4 కోట్లు రావచ్చేమో. సో 80 కోట్లు నష్టమే. సినిమా కమర్షియల్గా డిజాస్టర్. ఓకే, కమర్షియల్గా. ఓకే, బాయ్.